హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మామిడికాయ పచ్చడి అంటే అందరూ చాలా ఇష్టపడతారు కదా! అలాగే కాస్ట్ కూడా ఎక్కువే అవుతుంది మరియు శ్రమ కూడా అధికం. ఇంత శ్రమతో ఇష్టంగా పెట్టుకునే పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా పక్కా కొలతలతో చెప్తాను. పచ్చడి కోసం వాడే మామిడికాయలు, గులాబీలు, జలాలు అనే 2 రకాలు. ఈ రెండిట్లో ఏది వాడినా పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎప్పుడూ గులాబీలు పెడతాం, కానీ ఈసారి మాకు అవి దొరకలేదు. అందుకే జలాలు తీసుకొచ్చాము. ఒక కాయ రూ. 30కు 12 కాయలు తెచ్చాము. వీటిని నీళ్ళలో వేసి గంట, 2 గంటలు నానపెట్టాలి. ఇలా ఇలా నానపెడితే ముక్క మెత్తపడకుండా చివరి వరకు పచ్చడి కరుకుగా ఉంటుంది. నానినాక కాయలను తొడిమలు కట్ చేసి శుభ్రంగా రుద్ది, కడిగి ఆరనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి హాఫ్ కేజీ తీసుకొని వాటికి ఆయిల్ రాసి ఎండలో పెట్టాము. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది. మెంతులు 200 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు తీసుకొని కళాయి పెట్టి రెండూ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి చల్లారనివ్వాలి. మనకి మెంతులు ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మామిడికాయలు తడి ఆరినాక తడి లేకుండా మరోసారి శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసుకోవాలి. మేము బయట ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గర కుట్టించాము. వాళ్ళైతే కరెక్ట్గా ముక్క చెదరకుండా పెద్ద కత్తితో కట్ చేస్తారు. కట్ చేయడానికి కాయకు రూ. 10 తీసుకున్నారు. కట్ చేసిన ముక్కలు మనం శుభ్రంగా జీడి ఏమైనా ఉంటే తీసినాక సన్నటి జీడి పొర ఉంటుంది. అది కూడా తీసి ముక్కను శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ జీడి పొర ఉంటే పచ్చడి పాడవడం జరుగుతుంది. అందుకని చూసుకొని నీట్‌గా అన్ని ముక్కలు ఒక్కొక్కటి తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టి 250 గ్రాముల ఆయిల్ పోసి వేడయ్యాక ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి పోపు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారనివ్వాలి. పోపు చల్లారేలోపు మనం మసాలాలు తయారు చేసుకుందాం. ముందుగా 200 గ్రాముల ఆవాలు పౌడర్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఇలా ఉంటాయి సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడరు ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం గరుకుగా ఉన్నా పర్వాలేదు. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిలో కొంచెం విడిగా చల్లడానికి ఉంచి మిగతావి మెత్తగా జార్లో వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీగా తయారు చేసుకొని పెట్టుకొని మనం పచ్చడిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి ఒక పెద్ద బేసిన్ లేదా టబ్బు మన వీలుని బట్టి ఏదైతే అది తీసుకోవాలి. మా ఇంట్లో ఒక పెద్ద బేసిన్ ఉందండి. ఇందులో ముందుగా మామిడి ముక్కలను ఒక గిన్నెతో కొలుచుకోవాలి. ముక్కలన్నీ 4 గిన్నెలు అయ్యాయి. 4 గిన్నెలకు కారం ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె అంటే కేజీ కారం పట్టిందండి. ఉప్పు ఒక గిన్నె అంటే 1½ కేజీ వచ్చింది. ఈ ఉప్పు చాలా బాగుంది. పచ్చడి ఉప్పు అని స్పెషల్గా ఇచ్చారట. గజానన్ బ్రాండ్ అని ఉంది. చాలా బాగుంది. కావాలంటే మీరు వాడి చూడండి. చాలా బాగుంది. ఈ ఉప్పుని మనం 1½ కేజీ తీసుకున్నాము. జీలకర్ర మెంతుల పిండి కొంచెం తగ్గించి వేసాం. అంటే 200 గ్రాముల మెంతులు, 50 గ్రాముల జీలకర్రలో మనం ఒక 30 గ్రామ్స్ తగ్గించి 230 గ్రాములు వేసాం. ఆవపిండి మొత్తం 200 గ్రాములు వేసాం. వెల్లుల్లి ముద్ద, మనం పోపు చేసి పెట్టుకున్న ఆయిలు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుని ఇలా కలుపుతున్నప్పుడు ఒక గిన్నె ఆయిల్ అంటే 2 కేజీల ఆయిల్ పట్టింది. అందులో కొంచెం పోపు పెట్టి మిగతాది పచ్చి నూనె కలిపాం.
ఇది పల్లి నూనె. నిల్వ పచ్చళ్ళకు ఎప్పుడూ పల్లి నూనెనే వాడాలి. టేస్ట్ బావుంటుంది. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్ కలుపుకున్నాక అంతా మంచిగా అన్ని మసాలాలు కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే పక్కన పెట్టిన వెల్లుల్లిని చల్లుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మా అత్తయ్య గారు కలుపుతున్నారు. అన్నీ నేను రెడీగా పెడితే మా అత్తయ్య కలుపుతారు. ఈ కొలతలు మా అత్తయ్య గారి 55 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ప్రతి సంవత్సరం ఇలానే పెడతారు. కరెక్ట్‌గా అన్నీ సరిపోతాయి. మంచి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడూ పాడవలేదు. ఇలా కలిపి జాడీకి ఎత్తుకుంటే సంవత్సరం దాటినా నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడిని ఒకసారి దండం పెట్టుకొని జాడీలో వేస్తున్నారు మా అత్తయ్య. పచ్చడి జాడీకి ఎత్తిన తర్వాత మిగిలిన కారంలో అన్నం కలిపి అందరికీ ముద్దలు పెడుతుంది. అందరం టేస్ట్ చూసి బావుంది, బావుంది అంటే తను హ్యాపీ. జాడీకి ఇలా క్లాత్ కట్టి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మూడవ రోజు చూస్తే నూనె మంచిగా ఇలా పైకి తేలి ఎర్రగా కనపడుతుంది. పచ్చడి జాడీ నుండి ఒక పెద్ద గిన్నె లేదా టబ్‌లో వేసి మంచిగా మరోసారి ఉప్పు, కారం అంతా కలిసేలా ఇలా కలుపుకొని మరోసారి టేస్ట్ చూస్తే ఏమైనా తగ్గినట్లయితే వేసుకోవచ్చు. మూడవ రోజు నుండి పచ్చడి ఒక బౌల్‌లో తీసి పెట్టుకొని తినొచ్చు. ఈ పచ్చడికి ఎట్టి పరిస్థితుల్లో తడి తగలనియ్యొద్దు. పొడి ప్లేస్‌లోనే పెట్టాలి. అంతేనండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్